కాకినాడ పీఎం కేంద్రీయ విద్యాలయంలో 1వ తరగతికి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ ముగిసింది. గురువారం ఆన్లైన్ ప్రక్రియ ద్వారా లాటరీ ప్రక్రియను ఎంఈఓ బి శ్రీనివాస్ కుమార్ పర్యవేక్షణలో పారదర్శకంగా ఈ ప్రక్రియ జరిగింది. ఈ లాటరీ ప్రక్రియలో కమిటీ సభ్యులు వీడీసీ శ్రావణ్ కుమార్, ఏ సత్యసురేఖ, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ లోకేష్, ఎం బి మీనా, జిగ్నేష్ మాధవ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ బి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం గైడ్లైన్స్ ప్రకారంగా అడ్మిషన్లను పారదర్శకంగా పూర్తి చేయడం జరిగిందని వివరించారు. అప్లికేషన్స్ వచ్చినాయి. దీన్ని కంప్యూటరైజ్డ్ లాటరీ తీయడం ద్వారా 80 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. అలాగే థర్డ్ క్లాస్కి 82 అప్లికేషన్స్ వచ్చినాయి. దీని నుంచి 40 మంది విద్యార్థులను ఎంపిక చేయడం కోసం మాన్యువల్ పద్ధతిలో లాటరీ సిస్టమ్ చేయడం జరిగింది. అలాగే క్లాస్ 4కి సంబంధించి 93 అప్లికేషన్స్ వచ్చినాయి. దీని నుంచి మాన్యువల్ లాటరీలో 40 మంది విద్యార్థుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే క్లాస్ 5లో 69 అప్లికేషన్స్ వచ్చినాయి. దీని నుంచి 40 మంది విద్యార్థుల్ని లాటరీలో ఎంపిక చేయడం జరిగింది. ఈ మొత్తం అంతా పారదర్శక విధానంలో సిబ్బంది చాలా చక్కగా నిర్వహించినందుకు గాను విద్యాశాఖ తరఫున కేంద్రీయ విద్యాలయానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సెలెక్టెడ్ విద్యార్థుల లిస్టులు ఈ పిఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ వెబ్సైట్లో అలాగే నోటీస్ బోర్డులో అందుబాటులో ఉంటాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను ఫాలో అవుతూ వీరు అడ్మిషన్ పొందినటువంటి పేరెంట్స్ విద్యార్థులను తీసుకొచ్చి సకాలంలో ఈ పాఠశాలలో జాయిన్ చేసినట్లయితే కనుక మంచి అవకాశాన్ని పొందినట్లు అవుతారు. ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే కనుక దయచేసి ప్రిన్సిపల్ని కాంటాక్ట్ చేయండి.